చేసి జిల్లా నాయకులకు చెప్తా ఉన్నా, మీరు రేపు ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇవాళ మేము పాదయాత్ర చేస్తాము, అడుగు తీసి అడుగు మేము కాలువలు ఎంబడి మేము తెచ్చిన ప్రాజెక్టులు ఎంబడి మేము చూయించుకుంటూ తిరుగుతాం. ఎన్ని రోజులు అయితే చూడండి మీరు తర్వాత మీరు ఏమేమి చేసిండ్రో మీరు కూడా చేయండి పాదయాత్ర. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మీద పంప్ హౌస్ల కానుంచి ఉదండపూర్ వరకు మీరేమేమి చేసి చూపించండి. ఇగో గాడ తట్టడి మన్ను తీసినాము, ఆడ 10 రాళ్ళు పైకి ఎత్తేసినాము, చూపించండి ఏం చేసినాం అనేది. చేయాల్సిన బాధ్యత మీరు అందరూ పోయి ఈ ఒక్క పని చేయండి, కాలువలు తవ్వితే నీళ్ళు వస్తాయి చాలు అని చెప్పి చేయించుకోక మేమేదో ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తే, మమ్మల్ని తిట్టుడు కార్యక్రమం చేస్తే ఏంది ఇది? అడగొద్దా? మీరు అడగకపోతే మేము అడగకపోతే జిల్లా నాశనంగానే, జిల్లా రైతులు మళ్ళీ ఊరు ఊడ్చిపెట్టి పారిపోనే, ఊరు విడిచిపెట్టి మళ్ళీ ఆత్మహత్యలు చేసుకొని. ఇప్పుడు పోయి అడగండి అయ్యా, రైతులు ఎన్ని ఓట్లు కొన్నారు అడగండి, రుణమాఫీ ఎంతమందికి అయింది అడగండి, రైతు వారోత్సవాలు పెట్టండి, 100 రోజుల వారోత్సవాలు కాదు 100 రోజుల కార్యక్రమాలు పెట్టండి రైతుల పైన, తెలుస్తుంది. ఇలా ఉట్టిగా మీరు మితండవాదం చేస్తే కాదు. దయచేసి జిల్లా మేము కూడా చెప్పినాం, ఆ రోజు ఏం చెప్పినాం, అందరం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పినాం గత సంవత్సరం. ఒత్తిడి తీసుకొద్దాం గవర్నమెంట్ మీద అవసరం అనుకుంటే మేము కూడా అని. మీరు చర్చకు అంటున్నారు కదా, నేను మీ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, మేము చేసిన పనులు విత్ ఫోటోగ్రఫీస్, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషను, టోటల్గా లైవ్ మొత్తం మేము చేసుకొని వస్తాం. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పెట్టండి, మేము చేసిన పనులు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మేము చేసినవి అధికారులను ఏజెన్సీలను కూడా పెట్టుకోండి, చేసి చూపిస్తాం. మేము చేసినవి మేము వాస్తవమా కాదని చూపిస్తాం. మేము కూడా వస్తాం, పిలవండి మమ్మల్ని. మాకు ముఖ్యమంత్రి ఎవరు కానీ వ్యక్తి కాదు అక్కడ, ఒక ముఖ్యమంత్రి అయినా గవర్నమెంట్ అయినా ఒక డిప్లొమేట్గా గౌరవం ఇవ్వాలి, గౌరవంతో మాట్లాడాలని మా నాయకుడు నేర్పిండు. ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని మేము గౌరవంతో మేము వస్తాము, కూర్చుంటాం, మేము చేసి చూపిస్తాం. చర్చకు రోడ్ల మీద చర్చలు ఎందుకు, ఒక గౌరవంగానే మేము వచ్చి గౌరవంగానే మేము చూపిస్తాము. మేము చేసిన తప్పు మేము చేసిందంటే మేము కూడా సహకరిస్తాం. మాకేమైనా పని చెప్తే కూడా మేము పని చెప్తే కూడా మేము పని చేస్తాం. అంతేగాని ఉట్టిగా కేసీఆర్ తిట్టాలి, అది చేస్తే ఎన్నిసార్లు తిడతారు, ఎన్ని రోజులు తిడతారు, ఎవరు నమ్ముతారు ఇప్పుడు చెప్పండి. కనుక ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, దయచేసి మీరు వెంటనే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే డిజైన్ మేము చేసినాం. మీరు కష్టపడేది కూడా ఏం లేదు, పోయి టేబుల్ పెట్టి కోల్చేది ఏం లేదు, గూగుల్లో పోయి సెర్చ్ చేసేది కూడా ఏం లేదు. టోటల్గా అన్నీ అయిపోయినాయి. ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలంగా ఉండేటట్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద ఉన్న భూములు అన్నీ కూడా షాద్ నగర్ నుంచి మొదలు పెడితే అక్కడ మక్తలు, నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర మొత్తం టోటల్గా జడ్చర్ల, కల్లకుర్తి అన్నిటికీ నీళ్ళు వచ్చినట్టు చేసినాం. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ఒక టీఎంసీ రిజర్వాయర్ ఎక్కడ లేదు. ఏం మాట్లాడతారు, దోషులు పోసుకోవాలా నీళ్ళు? ఆయన రీడిజైన్ చేసి ఎన్ని లక్షలకి ఎకరాలు ఇచ్చినామో ఒకసారి ఆలోచన చేయండి. మీరే ప్రారంభించింది, మేము కాదనట్లేదు, మీరు ప్రారంభించినప్పుడు దాన్ని కాస్ట్ ఎంత, దాన్ని ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది, ఇవాళ మేము వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు నీళ్ళు ఇచ్చినామని కూడా ఒక పరీక్షించుకోండి. అన్నీ కూడా జనవరిలో పోతే మేము నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు మేము అందరం పోతే జనవరిలో జూరాలు ఎండుకపోయింది. జూరాల నుంచి నీళ్ళు ఇస్తారంట. నీవు జూరాల ఒక సుక్క నీళ్ళు వస్తలేదు పైనుంచి, కర్ణాటక నుంచి చెక్ డ్యామ్ల మీద పెట్టి ఒక్క సుక్క నీళ్ళు వస్తలేదు. టోటల్గా మొత్తం ఎండిపోయింది జూరాల. ఎండిపోయిన జూరాల నుంచి నీళ్ళు ఎట్లా చేస్తారు? ఇవాళ కూడా నీళ్ళు తెచ్చుకోవచ్చు శ్రీశైలం నుంచి. ఇది ఏప్రిల్ మేలో కూడా నీళ్ళు తీసుకొని రిజర్వాయర్ నింపుకోవచ్చు. ఎండిపోయిన దగ్గర నీళ్ళు నింపుకుంటామా చెప్పండి, ఎట్లయితుంది? ఇలా కొడంగల్ కూడా మరి వారికి ఎవరు అడ్వైజ్ ఇచ్చారో, కొడంగల్ కూడా రేపు ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుతోనే టోటల్ 135,000 ఎకరాలు నీళ్ళు వస్తుంది. ఇప్పుడున్నదానికి 1,00,000 ఎకరాలు కూడా లేదు. నష్టం తప్ప లాభం లేదు. సరే మీ ఇష్టం, మీరు ఏ రకంగా చేసుకోండి. కానీ మాకు కావాల్సింది పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు డిజైన్తో పాటు రెడీగా ఉంది. కాలువలు టెండర్ నిలిచింది, క్యాన్సిల్ చేసినారు, ఇమ్మీడియట్గా రీకాల్ చేయండి.
ఇరిగేషన్ ప్రాజెక్టే అని చెప్పి పబ్లిక్ హియరింగ్ చేసుకొని ఎన్జీటీలో గెలిచి టెండర్ పిలుచుకొని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉన్నది. ఇలా ఆంధ్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము వాళ్ళు రెండు ఒకటైనాయి. వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రభావం ఉంది. వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలనుకుంటారు, వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడుకోవాలనుకుంటారు. ఆటోమేటిక్గా ఇన్నోళ్ళ పంచాయతీ వాళ్ళకి మనకు అది కదా. ఆ ఇన్ఫ్లుయెన్స్లో పడి అటు కేంద్రం సహకరించదు, ఒక సంతకంతో అయిపోయి నీటి కేటాయింపులు అది సంతకం పెట్టదు, మళ్ళీ రివర్స్ పంపించి మళ్ళీ ప్రపోజల్ పంపించి వాళ్ళు పంపుతారు. దాని మీద ఎవరు మాట్లాడరు. ఆంధ్ర చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ నిపుణులు వచ్చి ఇక్కడ అది సలహాదారు ఉంటే ఎట్లా న్యాయం జరుగుతుందో ఆలోచన చేయరు. నీళ్ళు లేని ఎండిపోయిన జ్వరాల నుంచి నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎట్లా తెచ్చుకోవాలని అది మాట్లాడరు. సంవత్సరం కావాల్సి వస్తుంది. ఎస్ఎల్బీసీలో చనిపోయిన 6 శవాలు కూడా తీయని వాళ్ళు ఇవాళ ఇన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇంకా మా మీద దుమ్మెత్తిపోయడం సమంజసం కాదు. దయచేసి చరిత్ర క్షమించదు. చరిత్ర అనేది ఖచ్చితంగా క్షమించదు, గుర్తుపెట్టుకో. రైతులను గోసపెట్టినోడు కానీ ఎవడు బాగుపడాడు చెప్తున్నా. ఇవాళ రైతులు కన్నీళ్ళు పెడతా ఉన్నారు. ఉట్టే రాజకీయం గురించి రాజకీయ అవసరాల గురించి మనం మాట్లాడడం కాదు. అది చరిత్ర మళ్ళీ బ్యాక్ రాదు. ఎన్నో త్యాగాల ఫలితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెచ్చుకున్న తెలంగాణ ఇది. అఫ్కోర్స్ అక్కడ సోనియా గాంధీ గారు కూడా సహకరించారు, సుష్మా స్వరాజ్ కూడా గారు కూడా సహకరించారు రాష్ట్రం గురించి. ఎవరికి ఆదరణ లేదు, చరిత్ర ఇది. కానీ ఉద్యమం పుట్టించింది, నడిపింది కేసీఆర్. కేసీఆర్ గారు వెంట మేమందరం ఉండి చూసినాం కనుక చెప్తున్నాం. ఉట్టి మనం మాట్లాడుకొని టైంపాస్ చేస్తే పాలమూరు ప్రజలు క్షమించరు. మహబూబ్నగర్ అనేది అత్యంత అద్భుతంగా అన్ని జిల్లాల కన్నా అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి పొటెన్షియల్ జిల్లా అది. వ్యవసాయం అయిన తర్వాత అన్ని ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుందాం. మా పాదయాత్ర జూన్లో కొనసాగుతుంది. మా నాయకులతో మాట్లాడిన తర్వాత ఏది విధి విధానాలన్నీ కూడా నిరంజన్ రెడ్డి గారు, నేను గారు, లక్ష్మణరెడ్డి గారు, మా మిగతా 14 మంది మా ఉన్నటువంటి 2 పెద్దలు అందరం కలిసి మేము త్వరలోనే తేదీ ప్రకటిస్తాం. ఒత్తిడి ఇవ్వాలని చెప్పి మేము చెప్తున్నాం. జిల్లా ప్రజలు కూడా గమనించాలి. 2.5 ఏళ్ళు గడిచిపోయింది, ఇలా స్టార్ట్ అయింది. మేమేమో అడగొద్దా? తెలంగాణ తెచ్చిన వాళ్ళకు బాధ్యత ఉండదా? చెప్పండి. కన్న పిల్లలకు తండ్రి తన పిల్లలకు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తండ్రి తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఏంది, మా అమ్మ నాన్నలు నాకు పుట్టిన పిల్లలు కదా అని ప్రేమ ఉంటుంది. ఇంటి పెద్దకు ఇంట్లో పిల్లలందరూ బాగుపడాలని ప్రేమ ఉంటుంది. వేరేళ్ళకి ఉండదు అది. ఇలా కన్నా కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకున్నాం కనుక తెలంగాణ బాధ్యత లేని వ్యక్తులకు, తెలంగాణ రావాలని కోరుకోని వ్యక్తులకు అర్థం కాదు. అది ఆ బాధ అనేది అర్థం కాదు. 9 ఏళ్ళు మోసినటువంటి తల్లికి ఆ కడుపు బాధ అర్థమవుతుంది, ఆ బిడ్డ బాధ అర్థమవుతుంది. మామూలు వాళ్ళకి అర్థం కాదు అది.